మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా మరో 8 మంది వైసీపీ నేతలపై గుంటూరులోని నల్లపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉందని అధికారులు హెచ్చరించినా పట్టించుకోకుండా గుంటూరు మిర్చియార్డ్లో వైసీపీ నాయకులు కార్యక్రమం నిర్వహించడం ఈ కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. నిబంధనకు విరుద్ధంగా పర్యటించిన వైఎస్ జగన్తో పాటు ఆ పార్టీ నేతలు కొడాలి నాని, అంబటి రాంబాబు, ఆళ్ల అప్పిరెడ్డి, నందిగం సురేష్, పిన్నెల్లి పలువురిపై కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు చెబుతున్నారు. ఇక జగన్ పర్యటన కారణంగా మిర్చియార్డ్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఇక వైఎస్ జగన్ బుధవారం గుంటూరు మిర్చియార్డ్లో రైతులను కలుసుకుని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతుల వద్దకు వెళ్తున్న సమయంలో పోలీసులు సెక్యూరిటీ లేకపోవడంతో జనసందోహం మధ్య ఆయన రైతులను కలిశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎల్లకాలం కూటమి ప్రభుత్వం ఉండదు అన్నారు. ఇక విపక్షంలో మీరు ఉన్నప్పుడు భద్రత ఇలాగే తీసేస్తే ఎలా ఉంటుంది చంద్రబాబు అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతకు భద్రత కూడా ఇవ్వరా అని ప్రశ్నించారు. మీరు చేస్తుంది కరెక్టేనా అని ప్రశ్నించారు. విపక్ష నేత రైతులతో మాట్లాడేందుకు వస్తే పోలీసులు భద్రత కూడా ఇవ్వరా అని జగన్ నిలదీశారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు చాలా కష్టాలు పడుతున్నారన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క రైతు సంతోషంగా లేరన్నారు. ఏ పంటకు గిట్టుబాటు ధర లేకుండా పోయింది అన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా నిలిచింది అన్నారు. కూటమి పాలనలో రైతులు బతికే పరిస్థితి లేదని విమర్శించారు. మరోవైపు గుంటూరు మిర్చియార్డ్లో జగన్ వ్యవహరించిన తీరుపై మంత్రులు, టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.